కుల మతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహనరంగ కృషి చేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో శారదమ్మ గుడి వద్ద వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు సందర్భంగా రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు. పేదల కోసమే రంగా పనిచేశారని, అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారన్నారు. రంగా కుమారుడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాచిగూడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, వైసీపీ సెల్ అధ్యక్షుడు బల్లా సూరిబాబు, కార్యదర్శి అదృష్ట దీపక్, వినోద్, మాజీ కార్పొరేటర్ జేడి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రంగయ్య గారి జయంతి సందర్భంగా ఇక్కడ రావటం, ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం జరిగింది. చాలా సంతోషం. ఆయనతో ఉన్న అనుబంధాలు ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నాం. యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన కాకినాడలో ప్రవేశించినప్పుడు ఆ కార్యక్రమాన్ని నేను చేయడం ఈరోజు కూడా మర్చిపోలేని విషయం. ఆప్యాయంగా పంపించేవారు, దగ్గర కూడా తీసుకుని చాలా రాజకీయంలో కూడా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు స్టేట్ యూత్ జాయింట్ సెక్రటరీగా కూడా నాకు పదవి పెంచే బాధ్యత కూడా తీసుకుని స్టేట్ యూత్లో నాకు అప్పుడు సుధీర్ కుమార్ గారు ఉన్నప్పుడు స్టేట్ యూత్లో కూడా నాకు జాయింట్ సెక్రటరీ పదవి ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఆ మహానుభావుడు మర్చిపోకుండా ఉన్నారంటే కారణం పేదల కోసం నిలబడ్డాం. విజయవాడలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వచ్చిందంటే వెంటనే వెళ్ళి వాళ్ళు ఆదుకునే పరిస్థితి. ఆయన బాటలో మేము అందరూ నడుస్తున్నాం. ఈరోజు కూడా రంగా నా దగ్గర తీసుకుని నేను అటువంటి మహానుభావుడి విగ్రహం ఇక్కడ పెట్టాలని పెద్దలు కూడా అనుకుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాలు పెట్టలేకపోయారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ఆలోచించి ఇక్కడ ఏదైతే కొండాపురం బ్రిడ్జ్ అంటే ముత్తా గోపాలకృష్ణ వారిని దిగిన తర్వాత ఉన్న జంక్షన్లో ఆ జంక్షన్కి వంగవీటి మోహనరంగ గారికి పెట్టాలని, అక్కడ రంగా గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని నా యొక్క కోరిక. ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా తప్పకుండా కోరిక నెరవేరుస్తారని, రంగా గారి ఇలాంటి మహానుభావుడు విగ్రహాన్ని మంచి సెంటర్లో పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేటటువంటి మా ప్రెసిడెంట్ గారికి కానీ, అదేవిధంగా దీప్తి మేడం గారు కానీ, మా పార్టీ అందరికీ కూడా రంగా గారి మీద అభిమానులు అందరూ కూడా ఈరోజు రావడం, ఆ మహానుభావుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా రంగా గారి ఆశయాల కోసం ఎప్పుడు పనిచేస్తామని మనస్ఫూర్తి.